హలో అండి. సండే కదా! మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు? మా ఇంట్లో అయితే స్పెషలేనండి. చికెన్ దమ్ బిర్యానీ చేశాను ఈరోజు. పిల్లలు ఎప్పటినుంచో గొడవ చేస్తున్నారు. చికెన్ దమ్ బిర్యానీ చేయి మమ్మీ అని. సరే అని వాళ్ళు అడిగారని ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. ఇంక ముందుగా మనం చికెన్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, చికెన్ మసాలా పట్టించేసి పక్కన పెట్టేశానండి 1 అవరు. తర్వాత బిర్యానీకి కోసం అని ఎసురు పెట్టేశాను. వాటర్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పలావ్ దినుసులు వేశాను. కొంచెం ఉప్పు వేసేసి వాటర్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో బాండీ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఎర్రడాలుగా వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత తీసేసి చికెన్ వేసుకున్నాను. సగం అంటే 1 కేజీలో 1/2 కేజీ చికెన్ అయితే వేసేసాను దాంట్లో. అవి వేసిన తర్వాత కొంచెం పెరుగు వేసి కొత్తిమీరాకు, పుదీనాకు, కరివేపాకు కూడా వేసాను. అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఎసురు ముందుగానే పెట్టుకున్నాం కదా, ఆ ఎసురులో రైస్ వేసుకోవాలండి. నేను 1 అవర్ బాస్మతి రైస్ నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. 1 గ్లాస్ ఏమో బాస్మతి రైస్, 1 గ్లాస్ ఏమో మామూలు రైస్ వేసానండి. 2 గ్లాసెస్. అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మనకి ఆ పలావ్ దినుసులు పైనవి కూడా తీసేయండి. తీసేస్తే అక్కడక్కడ మనకు తగలకుండా ఉంటాయి. పిల్లలు తినడానికి కూడా ఇష్టపడతారు అట్లా ఉంటే కనుక. అవి కొంచెం బాగా మగ్గిన తర్వాత రైస్ వచ్చేసి 80% ఉడికిందండి. ఇంకా ఆ రైస్ని అట్లా పొరలుగా వేసేసాను. అట్లా వేసిన తర్వాత రైస్ మొత్తం అట్లా నీళ్లు వంచేసేసి మొత్తం వేసానండి పైన. అవి వేసిన తర్వాత మనం ముందుగానే ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసి జీడిపప్పు కూడా వేసేసి ఒక 10 నిమిషాలు స్టవ్ లో టు మీడియంలో పెట్టుకొని మూత పెట్టేసేయండి. అసలు చికెన్ దమ్ బిర్యానీ అయితే ఎక్సలెంట్గా కుదిరిందండి. చాలా బాగుంది. బాగా కుదిరింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.